నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అన్నయ్యకు కేంద్ర కేబినెట్, బాలయ్యకు కీలక బాధ్యతలు, లోకేష్కు ప్రమోషన్. సంక్రాంతి వేళ రెండు ప్రధాన పార్టీలు తీసుకున్న ఈ నిర్ణయం, ఆ రెండు ప్రధాన పార్టీలని డ్రైవ్ చేస్తున్న ఫోర్స్ ఢిల్లీలో ఉంది. ఎర్రకోటకి దగ్గరలోనే ఉంటుంది. నెంబర్ 7 ఒకప్పుడు రేస్ కోర్స్ రోడ్, ఇప్పుడు లోక్ కళ్యాణ్ మార్గ్, ప్రధానమంత్రి నివాసం, మోదీ నివాసం. సో ప్రధానమంత్రి మోదీ ఫోకస్ అంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా నడుస్తోంది. ఫర్ దట్ మ్యాటర్ ఆర్ఎస్ఎస్ కూడా. ఆర్ఎస్ఎస్కి వాళ్ళ టార్చ్ బేరర్గా పవన్ కళ్యాణ్ అవతరించిన వేళ వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేవు, అవధులు లేవు. కారణం ఏంటంటే కాషాయ ఎజెండాని చాలా బలంగా మోసుకెళ్తున్న దక్షిణాది వీరుడిగా ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ని అభివర్ణిస్తోంది. సో ఈ కీలకమైన వేళ, చాలా ఈ ఇంపార్టెంట్ అకేషన్ సందర్భంలో ఢిల్లీ ఎలక్షన్స్ కోసం కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంకి వెళ్తారు, బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారు, ఎన్డీఏ తరఫున అక్కడికి వెళ్ళి అని చెప్పి. ప్రధానంగా బీజేపీ అక్కడ ఉంది కాబట్టి. మహారాష్ట్రలో సక్సెస్ అయిన పవన్ ఫార్ములాని అక్కడ రెప్లికేట్ చేయాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తోంది. బీజేపీలో అత్యధిక సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఉన్నందువల్ల ఓటర్లు ఖచ్చితంగా ప్రభావితం అవుతారు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందనేది బీజేపీ గ్రహించింది. మనకి తెలుసు, బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. అంతకుముందు సిద్ధార్థుడు జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడైనట్టు తెలుగు రాష్ట్రాల్లో కేవలం కాషాయ రాజకీయాలే నడిపితే ప్రయోజనం ఉండదు, అది పెద్దగా అక్కడ జనాలకి కిక్కివ్వదు అని చెప్పి బీజేపీ గ్రహించింది. అంటే జ్ఞానోదయం అయిందనమాట. కాఫీ ఒక్కటే కలుపుకుంటే ఎలా రుచి రాదో, కాఫీతో పాటు చకోరి ఎలా ఉండాలో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండాలి ఢిల్లీ ఎలక్షన్స్లో. ఆ క్రమంలో ఆయన సర్వీసెస్ మనం వినియోగించుకోవాలి. ఆయన జాతీయ స్థాయి నేతగా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కాబట్టి ఆ హోదాతోటి జనసేన ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడైనప్పటికీ ఆయన జాతీయ స్థాయి నేతగా ఆయన జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన సర్వీసెస్ అక్కడ ఉపయోగించుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. సో ఇవన్నీ చాలా కీలకమైన మార్పులు. ఆయన ఒక్కరూ వస్తే సరిపోతుందా? అన్నయ్యను కూడా తీసుకురావాలి. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలి. ఉన్న ఆప్షన్స్ ఏంటి? రాజ్యసభ ఎన్నికలు మొన్ననే అయిపోయినాయి. సో తాజాగా 2025లో 2-3 స్థానాలు వేరు రాష్ట్రాల నుంచి ఖాళీ కాబోతున్నాయి. అవి 2-3 మరి అక్కడున్న ప్రాంతీయ పార్టీలు, ఎన్డీఏలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెందినవి. 2026లో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచే 2 ఖాళీలు రాబోతున్నాయి. అప్పటిదాకా అన్నయ్యని ఖాళీగా ఉంచాలా? ఎలా అకామిడేట్ చేయాలి? సరే, ఏదో రాష్ట్రంలో మిత్రపక్షంతో మాట్లాడుకొని, లేకపోతే తమ సొంత రాష్ట్రంలో ఏమైనా ఖాళీ ఏర్పడితే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో అక్కడి నుంచి అయినా సరే చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించి కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలి. ఇది కూడా ఆయన జనసేన టికెట్ మీద రాజ్యసభకు వస్తారు. చాలా క్లారిటీతోనే అన్నయ్య ఉన్నట్టు సమాచారం. బీజేపీలోకి రావాలని వారు కోరుతున్నప్పటికీ ఆల్రెడీ ఒక జాతీయ పార్టీతో ఆయనకు అనుభవం ఉంది. ఆయన కేంద్ర మంత్రిగా కూడా 3.5 ఏళ్ళు టూరిజం శాఖ సహాయ మంత్రిగా కూడా చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి వివక్ష ప్రదర్శించకుండా అన్ని రాష్ట్రాలకి టూరిజం పరంగా అందాల్సిన సహాయాన్ని ఆయన అందించారు. పరిపాలన దక్షత కూడా ఆయనకుంది. అన్నిటికి మించి స్థితప్రజ్ఞుడు, అలాగే ఆవేశకావేశాలకు లోను కాడు, ఆలోచించి నిర్ణయం తీసుకునే నెమ్మదస్తుడు, ఎవరిని నొప్పించడు, తాను నొచ్చుకోవటానికి కూడా ఎవరికి అవకాశం కల్పించడు. అందరి వాడు అయిన చిరంజీవి గారిని ఎలా అకామిడేట్ చేసుకోవాలనే దాని మీదే ఇప్పుడు మొన్న ఢిల్లీలో ప్రధానంగా చర్చ జరిగింది. సంక్రాంతి వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి గారిని ప్రధానమంత్రి మోడీ స్వయంగా తన వెంబడ తోడ్కొని వెళ్ళి తనతో పాటు కూర్చోబెట్టుకొని మాట్లాడారు. దట్ షోస్ ద ఇంపార్టెన్స్, మెగా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏ స్థాయిలో పెరిగిందని చెప్పడానికి. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాన్ని ఒకే ఒక స్టార్ ఫ్యామిలీ శాసిస్తూ వస్తుంది, నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ. ఆయన అల్లుడైన చంద్రబాబు అయినా సరే ఎన్టీఆర్ గారి చరిష్మాతోటి ఎంట్రీ ఇచ్చి తర్వాత తన ముద్ర ఆయన తాను వేసుకోగలిగారు. అండ్ సబ్సీక్వెంట్గా ఇటు బాలకృష్ణ గారు, లోకేష్ గారు. సో ఇలాంటి స్టార్ ఫ్యామిలీ ఒక్కదాని మీదే బ్యాంక్ అయితే రేపు పొద్దున బీజేపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేయటం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అంత తొందరగా ఈల్డ్ కారు కాషాయ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కొంత రేషనల్గా ఉంటారనే గ్రహింపు బీజేపీకి, అలాగే అంతకు మించి నమ్మకం ఆర్ఎస్ఎస్కి కూడా ఉన్నాయి. సో ప్లాన్ బి తోటి రంగంలోకి దిగారు. ఎలాగూ సనాతన ధర్మ పరిరక్షణకు సారథిగా ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ తోడు ఆయన అన్నయ్య కూడా ఉంటే, ఈయన లక్ష్మణుడు అయితే ఆయన రాముడు, ఆయన కూడా ఉంటే
ఈ బీజేపీ విజయాన్ని దక్షిణాది దండయాత్రకి మార్గం సుగమం అవుతుంది. కర్ణాటకలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొన్నాళ్ళు అధికారంలో కొన్నాళ్ళు విపక్షంలో, అలా కాకుండా కన్సాలిడేట్ చేసుకోవాలి బీజేపీని దక్షిణ భారతదేశంలో అంటే దేశవ్యాప్త చరిష్మా ఉన్న చిరంజీవి, అలాగే సెలబ్రిటీ స్టేటస్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్న పవన్ కళ్యాణ్ సేవలు అవసరం అని గ్రహించింది. సో రెండో స్టార్ ఫ్యామిలీని పూర్తిగా జాతీయ రాజకీయాలకి అనుగుణంగా మార్చడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మోదీ, అమిత్ షా ఏప్రిల్లో వచ్చినప్పుడు మోదీ కానీ, అదే లాస్ట్ ఏప్రిల్లో మనం చూసాం ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఇద్దరుని కూడా సన్నిహితంగా తీసుకుని 2 చేతులు ఎత్తి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో ఆయన చేసిన ఆ విన్యాసం ఆకట్టుకుంది. తెలుగు హృదయాలకి చేరువ కావటానికి నార్త్ ఫేస్లో అయితే కష్టం, సౌత్ ఫేస్ తోటే ముందుకెళ్ళాలి. ఆ సౌత్ ఫేస్లో కూడా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళనే మనం మన రాజకీయాలకి అనుగుణంగా మలుచుకోవాలి అని చెప్పేసి బీజేపీ చాలా ఒద్దికగా ప్లాన్ వేసుకుంటూ వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఫేజ్డ్ మేనర్లో వస్తుంది, దశల వారీగా వస్తుంది. అందులో భాగమే రేపొద్దున ఢిల్లీ ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళబోతున్నారు. అలాగే మరి చూస్తే గనక ప్రధానమంత్రి విశాఖ పర్యటనలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి రేపు ఎలాగూ అమిత్ షా రాబోతున్నారు. ఎన్డీఏ 7 నెలల పాలన మీద రాష్ట్రంలో సమీక్ష జరపబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసంలో. సో ఇదంతా బీజేపీ జనసేనకి సంబంధించిన రాజకీయం. ఒకవేళ చిరంజీవి గారిని రాజ్యసభకి పంపించాల్సి వస్తే ఏదో ఒక రాష్ట్రంలో బీజేపీ సభ్యులు ఖాళీ చేసిన స్థానాలు, లేకపోతే మిత్రపక్షాలు ఖాళీ చేసిన స్థానాల నుంచి పంపించాలి. అథవా ప్రెసిడెంట్ కోటాలో ఇంకా 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు గాను నామినేట్ చేసుకోవడానికి, పార్లమెంట్ నామినేట్ చేసుకోవడానికి 4 ఖాళీలు ఉన్నాయి పార్లమెంట్కి, రాజ్యసభని కాదు. సో ఆ కోటాలో ఆల్రెడీ మనకి తెలుగు రాష్ట్రాల నుంచి విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు, సినీ రచయిత, దర్శకుడు, రాజమౌళి గారి తండ్రి, అండ్ హైందవ భావజాలాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆర్ట్ అండ్ కల్చర్ కేటగిరీలో ఆయన ఉన్నారు. చిరంజీవి గారిని కూడా ఏంటంటే సేవా రంగంలో నుంచి, ఆయన సర్వీస్ సెక్టర్ నుంచి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న ఇప్పటివరకు చేసిన కరోనా సమయంలో చేసిన అద్భుతమైన సహాయం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని రాష్ట్రపతి కోటాలో పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవచ్చు. అయితే అది కూడా జనసేన బ్యానర్ కింద ఆయన రావడానికి ఇష్టపడుతున్నారు, నాట్ బీజేపీ. జనసేన అయినప్పటికీ బీజేపీ భావజాలంతో ముందుకెళ్ళడానికి ఆయన అంగీకరించారు అని చెప్పి ఢిల్లీ ప్లాట్ఫామ్స్లో, పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో ప్రచారం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశానికి సమాంతరంగా మేము ఒక ఫోర్స్గా ఉద్భవిస్తున్నామని చెప్పేసి బీజేపీ జనసేన ద్వారా తెలుగుదేశానికి పంపిస్తున్న సంకేతం. రాజకీయం అఫ్కోర్స్ ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయం ఉంటుంది కాబట్టే ఎవరికి వాళ్ళు విడిగా జెండాలతోటి, ఎజెండాలతోటి జనంలోకి వెళ్తున్నారు. బీజేపీ కూడా అదే రకంగా ముందుకెళ్తోంది. ఇది అక్కడ పెడితే బీజేపీ జనసేన రాజకీయాలను ఇటు తెలుగుదేశంలో కూడా కీలకమైన సంస్థాగత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. బాలయ్య బాబుకి, నందమూరి బాలకృష్ణకు పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చెప్పి లోకేష్ని ఎలివేట్ చేయడం కోసం ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని ప్రపోజ్ చేసే అవకాశం పోలిట్ బ్యూరోలో త్వరలోనే ఉండొచ్చని తెలుస్తోంది. అండ్ లోకేష్ కూడా ఒక వ్యక్తి ఒకే పదవి 2 సందర్భాల్లో మాత్రమే తీసుకోవాలి, 2 పదవులు ఏకకాలంలో ఎంజాయ్ చేయడానికి కూడా వీల్లేదు. అదే గనక పార్టీ నిర్ణయిస్తే, అంటే పోలిట్ బ్యూరో నిర్ణయిస్తే, తాను కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ సామాన్య కార్యకర్తగా చేయడానికి, లేదా కొంతకాలం గ్యాప్ తీసుకొని వేరే పార్టీలోని ఎలివేటెడ్ పదవులు తీసుకోవడానికి, బాధ్యతలు తీసుకోవడానికి ముందున్నామని సంస్కరణలు తీసుకొస్తున్నారు లోకేష్. ఇక్కడ అటు ఆ యువ నాయకత్వాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. 45 ఏళ్ల పాటు ఒక మొనాటనీ నడిచింది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో. ఇవాళ దాన్ని బ్రేక్ చేసి సంస్కరణలతో దానికి కొత్త రూపం ఇవ్వడానికి సహజంగా లోకేష్ ముందుకు రావటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. సో ఆ మార్పులు జరిగితే బాలయ్య బాబు జనబాహుళ్యంలోకి జనరల్ సెక్రటరీగా, లోకేష్ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చక్రం తిప్పబోతున్నారు. సో 2 ప్రధాన పార్టీలు తమ స్టార్ పాలిటిక్స్ని చాలా బలంగా ముందుకు నడబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ వ్యవహారాన్ని చూసి బెత్తరబోవటం ఖాయం.